ఫ్రెండ్స్, అసలు ఏం టాపిక్ గురించి మాట్లాడుకోవాలి అనుకున్నప్పుడు మ్యాడ్ స్క్వేర్ గురించి వచ్చింది అనమాట నాకు. అంటే మ్యాడ్ స్క్వేర్ ఎందుకు వచ్చింది అని అడిగితే, ఇప్పుడు మనకి నెక్స్ట్ వీక్ రిలీజ్ అవుతున్న సినిమాల్లో లైక్ ఒక సూపర్ కామెడీ ఫిలిం అనేది ఇదే అన్నమాట. అండ్ మనకు తెలుసు కదా, మనకు కామెడీ ఫిలిమ్స్ అంటే చాలా ఇష్టము. అండ్ మనము నవ్వుతా ఉంటాం, జనాలు స్ట్రెస్ రిలీఫ్ అన్నమాట. ఫస్ట్ పాయింట్ కామెడీ ఫిలిమ్స్ తో. సో మనకి నాగవంశి గారు ప్రొడ్యూసర్ గారు చెప్తున్న దాన్ని బట్టి ఏంటంటే, మీరు జస్ట్ నవ్వుకోవడానికి రండి అంతే సినిమాకి. మీరు లాజిక్లు కానీ, ఈ ప్రొడక్షన్ కానీ, క్వాలిటీ ఇలాంటి ఏమి ఎక్స్పెక్ట్ చేయకండి. జస్ట్ నవ్వుకోవడానికి మాత్రమే రండి అని చెప్పేసి క్లియర్ గా చెప్పేస్తున్నారు నాగవంశి గారు. అండ్ నవ్వుకోవడానికి మా కోసమే రండి, నవ్వించి పంపిస్తాం అంతే. ఇదే ఆయన మోటో ఈ సినిమా మీద. అండ్ ఇంకోటి ఏంటంటే, సినిమా వచ్చేసి మనకి ఈ ముగ్గురు ఉన్నారు కదా. అండ్ డిడి గారు, అండ్ మన ఎన్టీఆర్ గారి మేనల్లుడు, అండ్ ఇంకొక అతను ఉన్నారు కదా. సో ఈ 3 మెంబర్స్ తో పాటు మన లడ్డు, ద మెయిన్ క్యారెక్టర్. ఈ నలుగురు కలిసి మనకి ఫస్ట్ అసలు స్టోరీ ప్లాట్ ఏంటంటే, ఈ లడ్డు ఇది పెళ్లి. సో పెళ్లికి వీళ్ళు వెళ్ళి, అలా తర్వాత గోవాకి తీసుకుని వెళ్ళి, తర్వాత అక్కడ ఒక చిన్న క్రైమ్ సీన్ ఉంటదంట. అలాగ మొత్తము ఎలా అంటే, టోటల్ కథ మొత్తం ఒక సింపుల్ కథ, ఒక చిన్న ప్లాట్, దాన్ని మాత్రం టోటల్ గా కామెడీ సీన్స్ తోని నవ్వి 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 చచ్చిపోయేటట్టు చేశారనమాట. మనకి నాగవంశి గారు మొన్న ఒక డిస్కషన్ లో చెప్పారు ఏంటంటే, ఇలాగా మొత్తము సినిమా ఫస్ట్ హాఫ్ నేను చూశాను. సో ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాతనే నేను ఫుల్ అసలు నవ్వి నవ్వి కింద పడి నవ్వినా. నేను నార్మల్ గానే నవ్వను అసలు. అలాంటిది సినిమా చూసి ఎంత నవ్వినానో అసలు అని చెప్పేసి ఫస్ట్ హాఫ్ మాట్లాడారు అనమాట. సో నేనేం చెప్తా అంటే, ద పీపుల్ హూ లవ్ కామెడీ అంటే, నాకు ప్యూర్ కామెడీ కావాలి, నాకు లాజిక్ అవసరం లేదు, జస్ట్ స్టోరీ అవసరం లేదు, జస్ట్ నేను నవ్వడానికి వెళ్తాను, నాకు స్ట్రెస్ రిలీఫ్ కావాలి, అలాంటి వాళ్ళు మాత్రం సినిమాకి వెళ్ళిపోండి. అస్సలు మిస్ అవ్వకండి సినిమా. మ్యాడ్ చూసిన ప్రతి ఒక్కడు మ్యాడ్ స్క్వేర్కి వెళ్ళిపోండి అమ్మా. అలాగే ఉండబోతుంది సినిమా మొత్తము. అండ్ ఇంకా చెప్పాలంటే, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. లవ్ యూ గైస్.